చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. నెల్లూరు జిల్లా కందుకూరి మండలం దారకనిపాడు గ్రామంలో జరిగిన హేయమైన హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో కాపులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు కాళ్లపాలెం బుజ్జి అన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి అండగా ఉంటుందని బుజ్జి చెప్పారు. అధికార పార్టీ అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, తమ సామాజిక వర్గం అని నిందితులను వెనకేసుకురావడం దారుణమన్నారు కాళ్లపాలెం బుజ్జి. తక్షణమే బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని బుజ్జి డిమాండ్ చేశారు. ఈరోజు ముందుగా తిరుమల శెట్టి లక్ష్మయ్య నాయుడు గారికి నివాళులు అర్పిస్తూ నేను మీ ముందుకు వస్తాకి ముఖ్య కారణం ఏంటంటే, ఈ హత్య గావించి సుమారు 2 వారాలు అవుతున్నా కనీసం ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు కానీ, అలాగే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు కానీ, అలాగే ప్రభుత్వం కానీ, అలాగే ప్రతి చిన్న విషయానికి స్పందిస్తున్న మన హోమ్ మినిస్టర్ గారు కానీ, గవర్నమెంట్ నుంచి ఏ ఒక్క వ్యక్తి కుటుంబం నుంచి వాళ్ళ స్పందించకపోవటం, అలాగే ఆ కుటుంబానికి మేము ఉన్నామనే భరోసా ఇవ్వకపోతాం, ఆ కుటుంబాన్ని పరామర్శించకపోతాం, అలాగే కోమాలో ఉన్న ఆ ఒక సోదరుడు, అలాగే ఎన్నుపూస ఇరిగిపోయి అతను కూడా జీవితాంతం మంచానికి పరిమితం అయ్యే వ్యక్తిలాగా వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుంటే కనీసం ఆ వ్యక్తులను కానీ పరామర్శించకుండా ఇవాళ గవర్నమెంటు 2 కుటుంబాలకి జరిగిన గొడవని ఇవాళ కుల సమస్యగా, అలాగే కులానికి సంబంధించిన గొడవగా ఇవాళ జరుగుతుందంటే దీనికి బాధ్యత కూడా కూటమి ప్రభుత్వం వహించాలి. ఎందుకనంటే ఇవాళ ఆ రోజున జరిగిన దానికి స్థానిక శాసనసభ్యులు కానీ, అలాగే మంత్రివర్యులు కానీ, అక్కడ ఉన్న పార్టీలకు సంబంధించి కూటమి వ్యక్తులు కానీ స్పందించి ఉంటే ఈ రోజున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుల సంఘాలు, అలాగే ముఖ్యంగా నేను కుల సంఘాలను కూడా నేను చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజున ఇది కనుమరుగైపోయే విషయంగా గత 11-12 రోజుల నుంచి ఎవరికి తెలియపోతే ఇవాళ దాసర్ రాము గారు కానివ్వండి, అలాగే ఆమంచి సోముల అన్నయ్య గారు కానివ్వండి, అలాగే రెడ్డి రాయలు గారు, అలాగే అమ్మ శ్రీనివాస్ గారు, ఇలాగ అందరూ కాపు సంఘాలకి కోటిపల్లి అయ్యప్ప, వీళ్ళందరూ సంఘాల తరపున వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబానికి భరోసా ఇవ్వడం, అలాగే ఇవాళ పెద్ద ఎత్తున అంటే ఆ కుటుంబం ఆర్థికంగా కూడా చాలా చిన్న కుటుంబం అని నాకు తెలిసింది. అందుకే ఇవాళ సామాజిక వర్గం నుంచి కూడా డొనేషన్లు ఇచ్చి ఇవాళ వాళ్ళ ఆరోగ్యాన్ని, అలాగే ఆ ట్రీట్మెంట్ కోసం కుల సంఘాలు డొనేషన్ వసూలు చేసి వాళ్ళకి ఇచ్చే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందంటే, అంటే గవర్నమెంట్ ఇదన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదా? గవర్నమెంట్ స్పందించి అలా అయ్యే ప్రతి ఒక్క రూపాయి వైద్యానికి అయ్యే ఖర్చునంతనే తమ వంతుగా బాధ్యతగా ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా చిన్నపిల్లలు 2 ఉన్నారు ఆడపిల్లలు, ఆ కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ఆదుకుని అతి చిన్న వయసులో ఉన్న భర్తను కోల్పోయిన ఆవిడికి కూడా ఉద్యోగం ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని, అలాగే తక్షణమే నాకు తెలిసి హోమ్ మినిస్టర్ గారు స్పందిస్తే ఇది బాగుంటుందని, ఈ గొడవని పెద్ద చేయొద్దని. ఎందుకంటే కుల సంఘాలు ఆల్రెడీ ఈ దీపావళి వెళ్ళిన తర్వాత కుల సంఘాలన్నీ సుమారు 400-500 కుల సంఘాలు ఉన్నాయి, కాపు సంఘాలు. ఈ సంఘాలన్నీ ఒక తాటి మీదకి వచ్చి అమరావతిలో మీటింగ్ పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని చిలికి గాలివాన అయ్యే విషయం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి అయ్యే వైద్య ఖర్చులను మొత్తం పెట్టుకుని, అలాగే ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇచ్చి ఒక కుటుంబానికి, అలాగే చనిపోయిన లక్ష్మయ్య నాయుడు అలా మిస్సెస్కి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని మేము ఆంధ్ర తెలంగాణ రాధారంగ మిత్రమండలి తరఫున కోరుతున్నాం. ఎందుకనంటే నాకు చాలా బాధించిన విషయం ఏంటంటే, నేను ఆ బైక్ మీద చూశాను శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ కూడా ఉంది. ఎందుకనంటే ఇంతగా రంగా గారిని అభిమానించే వాళ్ళని, ఇంతగా రంగా గారిని అభిమానిస్తున్న వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు, రంగా గారి అభిమానులకి ఎవరికి అన్యాయం జరిగినా 2 రాష్ట్రాల్లో అలాగే ప్రపంచంలో రాధారంగ మిత్రమండలి అనేది నిలబడుతుంది, వాళ్ళ కుటుంబానికి భరోసాగా ఉంటుంది. అలాగే వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం కూడా అందరితో కలిసి పోరాటం కూడా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ రాయపాటి అరుణ గారు వచ్చి ఏయ్యో మాట్లాడుతున్నారు. రాజకీయంగా మీరు మాట్లాడవచ్చు, కానీ అక్కడికి వచ్చి ఈ కులాలు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఆ కులాలు అన్ని ఓట్లు ఉన్నాయి,
మిమ్మల్ని ఓట్లు అనాలిసిస్ చేయడానికి అక్కడ రమ్మలేదు మేడం గారు. మిమ్మల్ని ఎవరిని ఆహ్వానించారో నాకు తెలియదు, కానీ మీరు వచ్చినప్పుడు మీరు మాట్లాడవలసిన విషయం ఏంటి, వాళ్ళకి జరిగిన అన్యాయం ఏంటి, న్యాయాలు పరీక్షించి ఇంకా ఉన్న వాళ్ళ తండ్రిని కొడుకునే కాకుండా ఇంకా దీనికి కుట్రదారులు అలాగే పాత్రదారులు ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా శిక్షించాలని డిమాండ్ చేసి ఉంటే బాగుండేది. కానీ లాస్ట్లో ఒక మాట మాట్లాడారు, కూటమి ప్రభుత్వం అన్యాయం కానీ జరిగితే నేను కూడా ఈ కుటుంబం తరపున పోరాడతానని. దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం. న్యాయం చేయని పక్షంలో మేమందరం కలిసికట్టుగా ఆ కుటుంబం కోసం పోరాటం చేస్తామని చెప్తున్నాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.